వెంకటేశ్వరుణ్ణి తెలియనటువంటి వారు, వెంకటేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యని వారు, ఏడుకొండలు ఎక్కని వారు ఎవరు ఉండరు. నాయక కలియుగం వచ్చేటప్పటికీ ఆయనే వెంకటాచలపతిగా వచ్చారు. ఆ వెంకటాచలపతిగా రావడం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, స్వామివారు వైకుంఠంలో అమ్మవారితో కలిసి సంతోషంగా గడపడం కోసమని క్రీడాద్రి, ఆనందాద్రి అనబడేటటువంటి ఒక పర్వతాన్ని సృష్టించారు. కేవలం ఆయన సంకల్పమాత్రం చేత సృష్టింపబడినటువంటి క్రీడాద్రి సర్వేశ్వరుడి విహారభూమి. లక్ష్మీదేవితో కలిసి చెయ్యి పట్టుకుని శ్రీమన్నారాయణుడు విహరించేటటువంటి ఆనంద స్థలం. అక్కడ సెలయేళ్ళు, రకరకాలైనటువంటి పక్షులు, కలకూజితములు కూసేటటువంటి కోయిలలు, నెమళ్ళు, పురివిప్పి ఆడుతుంటేటటువంటి ఆ సోయగాలు, వాటన్నింటితో దేదీప్యమానంగా